హలో ఆల్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ కౌసల్య. ఇవాళ నేను కాజాగూడలో ఉన్న స్పర్శ్ హాస్పిటల్స్ సెంటర్ ఫర్ పాలియేటివ్ కేర్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో బేసిక్గా నేను ఇటువైపు వెళ్తున్నప్పుడు కొంచెం బ్రీఫ్గా తెలుసుకోవడం జరిగింది. అసలు ఏంటి ఈ స్పర్శ్ హాస్పిటల్స్ అనేది నేను చెప్పడం కన్నా కూడా లోపలికి వెళ్ళి అక్కడ మనం తెలుసుకుందాం క్లియర్గా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. అండ్ ఈ పర్టికులర్ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అండ్ ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యే వీడియో. తప్పకుండా చూడండి. ఇప్పుడు మనతో పాటు స్పర్శ్ హాస్పిస్ సీనియర్ సైకాలజిస్ట్ శారదా గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడు. నమస్తే మేడం. నమస్కారం మేడం, ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళడానికన్నా ముందు స్పర్శ్ హాస్పిస్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఇటు వెళ్తూ ఉండేదాన్ని, కానీ నాకు అసలు లోపల ఏం జరుగుతుంది, అసలు లోపల ఏముంది అనేది నాకు నిజంగా తెలియదు. నేను లోపలికి వచ్చి కొంతమందితో మాట్లాడేదాకా. సో నాలాగే చాలా మందికి తెలియదు. నేను చూస్తూ వెళ్ళేదని నాకే తెలియలేదంటే చాలా మంది చూడని వాళ్ళు, దీని గురించి తెలుసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ మన వీడియో ఆధారంగా అందరికీ అర్థం అవ్వాలి వాట్ ఈస్ స్పర్శ్ హాస్పిటల్స్. ఎంత మంచి ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, నాన్ రిలీజియస్ ఆర్గనైజేషన్ ఉంది అని అందరికీ తెలియాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు స్పర్శ్ హాస్పిటల్స్ అంటే ఏంటి? షూర్ అమ్మా, ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకని అంటే ఇప్పుడు మేము 13 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇదే వర్క్లో ఉన్నా కూడా చాలా తక్కువ మందికి తెలుసు మేము చేసే వర్క్ గురించి. ఆ క్రమంలో చెప్పాలంటే కనుక రోటరీ క్లబ్ ఆఫ్ బంజారా హిల్స్ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ సంస్థ వారు ఇది నడిపిస్తున్నారండి. ఇది నడిపించేది ఎందుకు అని అంటే, ఇప్పుడు మీరు చూస్తే కనుక ఏదైనా ఒక జబ్బు అనేది డయాగ్నోజ్ అయితే, ఏదైనా సరే ఎనీ సీరియస్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ ఏదైనా ఒకటి వచ్చినప్పుడు ఒక మనిషికి మనం అందరం ఏం చేస్తాం, హాస్పిటల్స్కి వెళ్ళి తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం, ట్రీట్మెంట్స్ తీసుకుంటాం, ఒక ఆసుపత్రిలో పని చేయకపోతే ఇంకో ఆసుపత్రికి వెళ్తాం, రకరకాలుగా తిరుగుతాం, చాలామంది స్పెషలిస్ట్ని కలుస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారంటే కుటుంబాలు కానీ పేషెంట్స్ కానీ ఇంక ఈ జబ్బు తగ్గదు, ఇంకా ఇది ప్రాణాంతకం అయిపోయింది, దీనివల్లనే మనిషి వెళ్ళిపోయే అవకాశం అంటే ఎక్కువ అయిపోయింది, ఇలాగే వెళ్ళిపోతారు అన్నప్పుడు ఆ కుటుంబాలకి పేషెంట్ తీసుకుని ఇంటికి వెళ్ళి ఎలా మేనేజ్ చేసుకోవాలి, అసలు ఈ జబ్బు ఇంకా ఇలాగే ఉండదుగా, ఇంకా పెరుగుతూ వెళ్తుందిగా, ట్రీట్మెంట్స్ ఆగిపోయినప్పుడు అది ఏం చేయాలి అన్న ప్రశ్నకి సమాధానమే స్పర్శ్ హాస్పిస్ అమ్మ. కానీ అలాంటి వాళ్ళని మాత్రమే చూసుకోవడం కాదు, మా దగ్గర యాక్చువల్గా చెప్పాలంటే కనుక రెండు రకాలైనటువంటి పేషెంట్స్ ఉంటారండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా ఒక రకమైనటువంటి దీర్ఘకాలిక రోగం అనేది డయాగ్నోజ్ అవుతుంది, లైక్ క్యాన్సర్ తీసుకోండి, మీరు ఇంకేదైనా తీసుకోండి, డయాగ్నోజ్ అయినప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్స్కి హాస్పిటల్స్కి వెళ్తారు. వెళ్ళిన సందర్భాల్లో కొన్నిసార్లు వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ వల్ల కానీ జబ్బు వల్ల కానీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోతే ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా ట్రీట్మెంట్స్ ఆపేసుకుందాం, వద్దు బాబు అనుకునే సందర్భాలు కూడా వాళ్ళకి వస్తాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే కానీ తగ్గే అవకాశం ఉంటే కూడా దాన్ని వదిలేసుకుందామా అన్న ఆలోచనలు వస్తాయి. అలా రాకూడదు అంటే ఒక సపోర్ట్ ఇవ్వాలండి వాళ్ళకి, మానసికంగా కానీ మందుల రూపంలో వాళ్ళకి వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించడం కోసం కానీ ఆ ఇచ్చేదాన్ని పాలియేటివ్ కేర్ అంటాము. అలాంటి పేషెంట్స్ కూడా మన దగ్గర ఉంటారండి, పాలియేటివ్ కేర్లో ఉంటారు. అంటే వాళ్ళకి జబ్బు ఇంకా ప్రాణాంతకం కాలేదు, వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతున్నాయి, తగ్గే అవకాశం ఉంది అన్నప్పుడు. కానీ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా కనుక వాళ్ళకి తగ్గదు అనుకుంటే కనుక అలాంటి వాళ్ళకి ఇచ్చేటువంటి సపోర్ట్ కేర్ని హాస్పిస్ కేర్ అంటారండి. ఓకే. సో ఇక్కడ చాలా అపోహ కూడా ఏంటంటే, కొంతమందికి తెలిసిన వాళ్ళకి స్పర్శ హాస్పిస్కి వెళ్ళే వాళ్ళందరూ ఇంకా చనిపోవడానికి దగ్గరగా ఉంటారు, ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేక ఇక్కడ దాకా వెళ్తారు, ఇక్కడికి వెళ్తే చాలా మంది చనిపోతారు, ఇంకా వేరే ఆప్షన్ లేదు అనే ఒక అపోహలో వస్తూ ఉంటారు. అసలు ఇక్కడ అంతేనా? అంటే అలాంటి వాళ్ళే వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం రెండు రకాల పేషెంట్స్ గురించి చూస్తున్నాం. ఆ చూసుకునే సందర్భంలో పర్సెంటేజ్ ఉండొచ్చు అలా అంటే 80% చనిపోయే వాళ్ళే వస్తారు, అందువల్లనే ఆ విధంగా అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే అండి, జనరల్గా కూడా మనం అందరం ఏమనుకుంటాం అంటే మెడిసిన్ అంటే ఏం చేయాలి, ఒక ఆసుపత్రి ఒక హాస్పిటల్ అంటే ఏం చేయాలి, ఒక రోగాన్ని తగ్గించాలి, రోగి యొక్క లైఫ్ని పొడిగించాలి కదా.
ఈ రెండు చెయ్యలేని ఆసుపత్రికి మనం ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వలన ఇక్కడికి రావడానికి కొంచెం సుముఖంగా ఉండరు. ఇక్కడ ఏం రోగం ఏం తగ్గించటం లేదు, రోగం తగ్గించిన కాడికి ఇంటికే తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఆరెల్స్ను అలాంటి అపోహలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడికి రావడానికి ఇష్టం లేక ఓకే అక్కడికి వెళ్ళిన పేషెంట్స్ చనిపోతారు ఇంకా అనేది అది ఒక అపోహ ఉంటుందండి. ఆ అపోహ రావడానికి ఇంకొక కారణం ఏముంటుందంటేనండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకుందాం. నేను చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మనకి తెలుగులో ఒక సామెత ఉంటుందండి, గోటితో పోయేదానికి గొడ్డల వరకు తెచ్చుకున్నారు అని. ఇప్పుడు వాళ్ళకి కొంచెము ఇప్పుడు జబ్బు తగ్గదు అని చెప్పినా లేకపోతే ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నా ఆ సరైన టైంకి కనుక మనం కొంచెం ఆ పాలియేటివ్ కేర్ అని కనుక ఇవ్వగలిగితే వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కొంచెం పెరుగుతుందండి, కొంచెం బెటర్ అవుతుంది. అలా కాకుండా ఇంకో 2 రోజుల్లో వెళ్ళిపోతాడనగా తీసుకొచ్చాం అనుకోండి ఆ మనిషిని, మనం ఏ మందు ఇచ్చినా కూడా వాళ్ళకి అంత పెద్దగా క్వాలిటీ ఆఫ్ లైఫ్లో డిఫరెన్స్ చూపించలేకపోవడం వల్ల ఏముంది అక్కడికి వెళ్ళాను 2 రోజులు మనిషి చనిపోయాడు, ఇలాంటి భావన ఎక్కువైపోతుంది. ఇది ఏమవుతుందంటే చివరిగా పాలియేటివ్ కేర్ సెంటర్కి తీసుకురావడం, దానివల్ల ఒకటి అయిపోతుంది. ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనే దాని మీద అవగాహన లేకపోవడం వల్ల ఇది అవుతుందండి. ఎంత జబ్బు తగ్గకపోయినా కూడా మనిషికి ఆ లిమిటెడ్ ఆ డిసీజ్ వల్ల వచ్చినటువంటి లిమిటేషన్స్తో కూడా మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొంతైనా మెరుగుపరచచ్చు పాలియేటివ్ కేర్తో అనే అవగాహన కనుక పెరిగిన రోజున ఇక్కడికి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ పాలియేటివ్ కేర్ ఎవరికి అవసరం ఉంటుంది, ఎవరు ఏ స్టేజ్లో పాలియేటివ్ కేర్కి రావాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు మనందరికీ కావాల్సింది ఏంటండి, కంట్రోల్ అవర్ ఓన్ లైఫ్, మన లైఫ్ మీద మన కంట్రోల్, అండ్ దెన్ మన యొక్క లైఫ్ని మనం లీడ్ చేయగలిగేటువంటి ఒక శక్తి కానీ చాయిస్ కానీ మనకి కావాలి. ఒక రోగం అంటూ వచ్చిందండి, ఒక ఎనీ సీరియస్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది ఒక మనిషికి, అది మన యొక్క డైలీ రొటీన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఒక సిమ్టమో ఒక పెయినో మన డైలీ రొటీన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనుకున్నప్పుడు పాలియేటివ్ కేర్కి రావచ్చు. అది ప్రాణాంతకం అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఆ అపోహలో ఉండిపోవడం వల్లనే చాలామంది పాలియేటివ్ కేర్కి రారు అండి. పాలియేటివ్ కేర్ ఈజ్ డిఫరెంట్, ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ ఆర్ హాస్పిస్ కేర్, దానికి రకరకాల పేర్లు ఉంటాయండి. దానిలో ఇంకా ఇంటర్నల్గా చాలా మీనింగ్స్ ఉంటాయి, అవి డిఫరెంట్ అండి. పాలియేటివ్ కేర్కి మనకు వచ్చినటువంటి జబ్బు వలన మన లైఫ్లో మన రొటీన్లో ఏదో ఒక ఇబ్బంది కలుగుతోంది, దానికి ఒక ఆన్సర్ అనేది పాలియేటివ్ కేర్ ద్వారా దొరికే అవకాశం ఉందనుకో ప్రతి వాళ్ళు రావచ్చు అండి. వస్తే కనుక దానికి మనం ఇప్పుడు మా దగ్గర కాళ్ళ వాపులతో నడవలేని వాళ్ళు వస్తే దానికి ఆ కాళ్ళ వాపులు అవి తగ్గించడం వల్ల కనీసం నడుచుకుంటూ బాత్రూమ్కి వెళ్ళే అవకాశం వస్తుంది. దట్ ఈస్ లెట్స్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కదండి. అసలు ఏమి తినలేని వాళ్ళు, నొప్పులతో బాగా ఉండి తినలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఆ నొప్పులు అవన్నీ కంట్రోల్ అయిన తర్వాత కొంచెం తినగలుగుతారు. అసలు నిద్రే పోలేకపోతున్నామండి మాకు ఆ నొప్పి వల్ల అనుకున్న వాళ్ళు కొంచెం కంటి నిండా అబ్బా ఇక్కడికి వచ్చిన తర్వాత కంటి నిండా పడుకున్నామండి, దట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అలాంటి వాటి మీద కొంచెం అవగాహన పెరగాలండి. ఇలాంటి మాధ్యమాల ద్వారా కనుక అవగాహన పెరిగి వీళ్ళు ఇలాంటి వాటికి హెల్ప్ చేయగలుగుతారు. జబ్బు తగ్గించలేకపోయినా కూడాను ఇలాగ కొంచెం తినలేని పరిస్థితుల్లో కానీ, లేకపోతే హైడ్రేషన్స్ తగ్గినప్పుడు కానీ, లేకపోతే డయేరియాస్ వచ్చినా, లేకపోతే వామిటింగ్స్ వచ్చినా, లేకపోతే ఒళ్ళులో ఏమైనా నీరు చేరుకొని వాపులు లాంటివి వచ్చినా వాటిని తగ్గించడానికి అవకాశం ఉంది. మనిషి వాటితోనే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అలా బతకాల్సిన అవసరం లేదు. వాటిని కంట్రోల్ చేసుకుంటూ జరిగేది ఎలాగో జరుగుతుంది, బట్ వాటిని కంట్రోల్ చేసుకుంటూ కొంతవరకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం మెరుగుపరుచుకోవచ్చు అని ఒక అవగాహన వచ్చిన రోజున పాలియేటివ్ కేర్కి మంచి రోజులు వచ్చాయని నేను నమ్ముతానండి. నిజంగానే. సో పాలియేటివ్ కేర్ అనేది చాలా నెసెసరీ ఎవరికైనా సరే, ఎవరైతే బాధపడుతూ ఉన్నారో. సో యా, ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషనల్ ఆల్సో కదా. అంటే ఫిజికల్ థింగ్స్ గురించి మనం బాధపడుతూ ఉంటాం, అట్ ద సేమ్ టైం జ్వరం వస్తే వి ఆల్సో సిక్ మెంటలీ. వెరీ ట్రూ కదా. సో అలాంటప్పుడు ద కేర్ షుడ్ బి టేకెన్. అంటే హాస్పిటల్స్లో వెళ్ళినప్పుడు దే ఓన్లీ గివ్ మెడిసిన్స్ అండ్ ఆల్. సో ఇక్కడ స్పర్శ్ హాస్పిటల్స్లో ఏమో మీరు కంప్లీట్గా ఎమోషన్స్ త్రూ, సో కేర్ త్రూ ట్రీట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇంత బాగాలేకుండా ఉన్నప్పుడు, ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ సైకలాజికల్ బిహేవియర్స్ ఎలా ఉంటాయన్నా? జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్స్ అమ్మా. మనకి తలకాయ నొప్పి వస్తుంది, మైగ్రేన్ లాంటిది. మన రొటీన్ చేసుకోగలమా? వర్క్ రాబుద్ది అవుతుందా? ఫ్రెండ్స్తో కలవాలని అనుకుంటామా? ఇంటికి వెళ్ళి సైలెంట్గా ఉందాం, మందు వేసుకుని కొంచెం రెస్ట్ అవుట్ చేసుకుందాం అనుకుంటాం కదా. సో అదే విధంగా ఇప్పుడు అదే కనుక ఒక సీరియస్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది అనుకోండి, వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది కదా.
ఇంకా ఇంకా జీవితం అయిపోతుందేమో, ఇంకా నాకు ఇంకెవరితో సంబంధాలు వద్దేమో, నాకు లేకపోతే పలానా వాళ్ళు నాతో సరిగ్గా ఉండటం లేదు అన్న భావము, ఉద్యోగాలు పోతున్నాయని ఒక బాధను, ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి శారీరకమైనటువంటి ఉపశమనంతో పాటు ముందు మేజర్గా వాళ్ళకి కావాల్సిన మానసికమైన ఉపశమనం కావాలి. ఎవరో ఒకళ్ళు మా తోడు ఉన్నారు, మేము చెప్పింది అర్థం చేసుకుంటూ వింటున్నారు, మమ్మల్ని జడ్జి చేయటం లేదు అని దానికి ఒక ప్రొఫెషనల్లీ ట్రైన్డ్ పీపుల్ ఉన్నారు అనేది వాళ్ళకి అవగాహన కలగాలమ్మా. పాలియేటివ్ కేర్ ఈజ్ బ్యూటిఫుల్ ఫర్ 2 రీజన్స్. ఒకటి ఏంటి అంటే, ఒక మనిషికి ఒక సీరియస్ రోగం వచ్చింది, దీర్ఘకాలిక రోగం వచ్చింది అనుకుందామండి. అది ఇప్పుడు అట్లీస్ట్ మన కుటుంబ వ్యవస్థలో ఎనీ కంట్రీ అండి, ఉత్త పేషెంట్ అయితే బాధపడరుగా, పేషెంట్కి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ బాధపడతారు కదా. ఆ బాధను పేషెంట్తో పాటు కుటుంబానికి కూడా ఉపశమనం ఇవ్వాలి అనే థాట్ పాలియేటివ్ కేర్ ప్రాక్టీస్ చేస్తుందండి. కుటుంబానికి కూడా ఉపశమనం అంటే ఏంటి, ఈ మనిషి సిక్కైన దగ్గర నుంచి వాళ్ళ లైఫ్లో వాళ్ళకి వచ్చినటువంటి మానసికమైన క్షోభ ఎలా ఉంది, దాన్ని ఏ విధంగా చేస్తే అది నివృత్తి అవుతుంది, ఏ విధమైన సపోర్ట్స్ కావాలి, ఇవన్నీ చూసేది పాలియేటివ్ కేర్ అండి. దట్స్ వై దిస్ ఈజ్ వన్ బ్యూటిఫుల్. సెకండ్ థింగ్ ఏంటంటే అండి, మనం ఫిజికల్గా ఇస్తే కాదు, ఫిజికల్గా కంఫర్ట్ ఇస్తే కాదు, మానసికంగా ఇవ్వాలి. మానసికంగా ఎవరికి ఇవ్వాలి? పేషెంట్కి ఇవ్వాలి, ఫ్యామిలీకి కూడా ఇవ్వాలి. మానసికమైన భరోసా ఇవ్వగలగాలి. వాళ్ళకు ఉన్నటువంటి మానసికమైనటువంటి డిస్ట్రెస్ అంటాం, మన ఇమోషనల్ డిస్ట్రెస్ కానీ ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు జబ్బు వచ్చిన తర్వాత, ఇప్పుడు నాకు ఇవాళ లేచాను, ఇవాళ ఉన్నాను అనుకోండి, మనం రేపు నాకు తెలుసు నేను కారు వేసుకుని నేను ఇక్కడికి వస్తాను, స్పర్శకి ఇంకో కొంతమందితో మాట్లాడతాను, ఇంటికి వెళ్తాను. మరి దీర్ఘకాలిక రోగం తగ్గదు అన్నప్పుడు వాళ్ళకి అది తెలియదుగా. రేపు ఎలా ఉంటుంది నాకు తెలీదు, రేపు నేనేం చేయబోతున్నాను నాకు తెలీదు. సో ఫియర్ ఆఫ్ అన్నోన్ అంటాం మనం, ఏం జరుగుతుందో నాకు తెలియదు, నాకు భయం అని ఒకటి ఉంటుంది కదండి. వాటన్నిటిని అడ్రస్ చేయగలగాలి. అండ్ ఆలోచించుకుందామండి, మనకి ఇష్టమైనది ఒకటి జరగకపోతేనే మనం కొంచెం డిసప్పాయింట్ అవుతాం. నా లైఫే ఆగిపోతున్నప్పుడు ఎంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఎంత మానసికమైన వ్యధ పడతారు వాళ్ళు. వీటన్నిటికీ ఆన్సర్ ఇవ్వటమే సైకలాజికల్ వెల్బీయింగ్ అండి. ఫిజికల్ వెల్బీయింగ్ ఇస్తారు మందులు వాటితో, ఎందుకంటే క్లినికల్ టీం ఉంటుంది, మీరు మాట్లాడారు. దెన్ సైకలాజికల్ వెల్బీయింగ్ కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ యొక్క ఏది మానసికమైనటువంటి క్షోభని ఎలా తగ్గించాలి, ఎలా ఉపశమనం ఇవ్వాలి, వాళ్ళకు ఉన్నటువంటి ఎలా భరోసా ఇస్తే వాళ్ళకి అది నివృత్తి అవుతుంది అనేది. థర్డ్ థింగ్ అండి, సోషల్ ఇష్యూస్ ఉంటాయి. మనం అందరం కూడా చాలామంది మనలో వర్క్ చేసుకుంటేనే సంసారాలు జరుగుతాయి. ఓకే అండి, వారు ఇప్పుడు ఒకవేళ బ్రెడ్ ఎర్నర్ అంటే ఆ సంపాదన పరుడికి ఆ కుటుంబంలో సంపాదించి అతనికే జబ్బు వచ్చింది అనుకోండి, మరి ఆ కుటుంబం ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ పిల్లలు చదువులు ఏం అవ్వాలి? నెక్స్ట్ ఎవరు చేస్తారు? టేబుల్ మీదకి ఫుడ్ ఎలా వస్తుంది? వాళ్ళు నెక్స్ట్ పక్కన సొసైటీలో మిగతా వాళ్ళు అసలు అపోహలు చాలా ఉంటాయండి జబ్బుల మీద. మనకి అర్థం కాకపోవడం వల్ల అపోహలు క్రియేట్ చేసేసుకుంటాం. వాళ్ళకి జబ్బు వచ్చిందంటే నాకు అంటుకుంటుంది, వాళ్ళని ఇంటికి రానివ్వకూడదు, సోషల్ ఐసోలేషన్స్ అంటాం. ఇలాంటి రకరకాల సాంఘికమైనటువంటి విషయాలు ఉంటాయండి. వాళ్ళకి అర్థం కాకపోవడం పాపం ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొన్నిసార్లు సాంఘికంగా దూరం పెడతారు పక్కన ఉన్న వాళ్ళు. ఇవన్నీ అసలు క్యాన్సర్ నాట్ ట్రాన్స్మిటబుల్, సో బట్ స్టిల్ జనాలు అమ్మ వాళ్ళ క్యాన్సర్ ఉంది, ఎందుకు వాళ్ళు ముట్టుకున్నా ఏమవుతుందో అనే ఒక భయంలో బతుకుతున్నారు ఇంకా కొంతమంది జనాలు. కొంతమంది కాదండి, చాలా మంది ఉన్నారు. అది ఎందుకంటే ఇప్పుడు కొన్ని జబ్బులేమో స్వతహాగా మన అలవాట్లతో తెచ్చుకునే ఉన్నాయి, కొన్ని వంశపారంపర్య జన్యుపరంగా వచ్చేవి ఉంటాయండి. జన్యుపరంగా ఒకటి వచ్చిందంటే ఇంకా ప్రతిదీ జన్యుపరంగానే వస్తుందని అపోహ ఉండటం. ప్రతిదీ జన్యుపరంగా వచ్చేది ఉండదండి. అలా అయితే ప్రతి క్యాన్సర్ పేషెంట్ వాళ్ళ ఇంట్లో అందరూ క్యాన్సర్తోనే చనిపోవాలి, అది జరగటం లేదుగా. దట్స్ నాట్ ద కేస్ కదండి. సో ఆ అపోహ పోవాలండి, ఇట్స్ హై టైం. ఎందుకంటే ఇంత పెద్ద బ్యూటిఫుల్ సంస్థను పెట్టి ఇంకా మా దగ్గర కొన్ని ఖాళీ బెడ్స్ ఉన్నాయంటే మాకే బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇలాగా ఉంది, ఖాళీగా ఎందుకు ఉండాలి? మేమేం డబ్బుల కోసం చేయట్లేదు కదా, మేము చక్కగా మేము రండి, మేము మీకు ఉపశమనం ఇస్తాము, మేము చూసుకుంటాము, మీకు భరోసా ఇస్తాము, మీరే కాదు మీ కుటుంబ సభ్యులు కూడా మీతో ఉండొచ్చు అని మేము భరోసా ఇస్తున్నప్పుడు కూడా దీనికి ఎందుకు రావట్లేదు అంటే ఇలాంటి అపోహల వల్ల అండి. అదే మేడం, నేను కూడా అదే అనుకున్నాను. ఎందుకంటే స్పర్శ హాస్పిటల్ స్టార్ట్ చేసి కూడా 2011లో స్టార్ట్ చేశారు. ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ 16 years 15 years ఇప్పుడు. అయినా కూడా ఇంకా జనాల్లోకి వెళ్ళలేకపోవడం, లేదంటే ఇంకా మీరు అన్నట్టుగా బెడ్స్ అంటే ఇట్స్ నాట్ ఈవెన్ మోర్ దెన్ 100 బెడ్స్ కూడా ఫిల్ అవ్వట్లేదు అని అంటే లైక్ వై పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ హియర్? అంటే ఇది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ అగైన్, అసలు మనీ ఏం తీసుకోరు, ఇట్స్ కైండ్ ఆఫ్ చారిటీ. సో వై పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ ఇట్ అని అంటారు. సో మీకు తెలిసి మీకేమనిపిస్తుంది? డెఫినెట్లీ మా ఎక్స్పీరియన్స్ లో చాలా వాళ్ళని చూస్తాం కదా.
ఇప్పుడు ఇలాంటి ఫ్రీ ఆర్గనైజేషన్స్లో తీసుకుని వెళ్ళి మన పెద్దవాళ్ళని పెట్టామనుకోండి, మన వాళ్ళు ఏమంటారు, మన చుట్టాలు వాళ్ళు డబ్బు ఖర్చు అవుతుందని వదిలించుకోవడానికి అక్కడ పెట్టారా? అయ్యో నువ్వు ఈ ఆసుపత్రి తీసుకెళ్తే పని అవ్వలేదంటే నువ్వు ఫలానా ఆసుపత్రి తీసుకోపోయావా, అలా తీసుకెళ్లకుండా నువ్వు ఇక్కడ ఎందుకు పెట్టావు? ఇలాంటివంటి సోషల్ జడ్జిమెంట్ జరుగుతుందండి వాళ్ళకి. అది భయపడి కూడా రాని వాళ్ళు ఉంటారు కొన్ని సందర్భాల్లో, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు ఇంత డబ్బు వ్యయం చేసి గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి ఇంకొక మంచి సంస్థ వారు మాకు ఇంత బిల్డింగులు కట్టి రకరకాల వాళ్ళ డోనర్స్ అందరూ మాకు ఇది ఇచ్చి కొంతమంది దీని వెనకాల అహర్నిశలు పనిచేస్తూ ఇది నిలబడాలి, సస్టైన్ అవ్వాలి, 10 మందికి సేవ అందించాలని చేస్తున్నా కూడా ఇక్కడికి రావటం లేదు అని అంటే కనుక దాని నుంచి నేను చెప్పేది మాత్రం ఒకటే అండి, ఇది ఒక్కళ్ళు చేస్తే జరిగే పని కాదు. ఇప్పుడు యజ్ఞం ఉందనుకోండి, అందరూ పనిచేయాలి. ఇప్పుడు మీ ద్వారా మీరు చేస్తున్నది ఇదే కదా, 10 మందికి చేరవేయాలి. ఇది మీ సామాజిక బాధ్యత అని నేను అంటాను. ఇక్కడ పని చేయడం ద్వారా జీతం కోసం మాత్రమే కాకుండా దీనివల్ల జరిగే ఉపయోగాన్ని 10 మందికి చాటి చెప్పాలనేది నా సామాజిక బాధ్యత. ఇది అలా ప్రతి వాళ్ళు దీన్ని ఒక సామాజిక బాధ్యతగా భావించి ముందుకు తీసుకువెళ్ళాలండి ఈ వర్క్ని. లేకపోతే ఇది వీళ్ళెవరో చేస్తున్నారు, జరుగుతోంది, ఏదో వచ్చినంత వస్తున్నారు. ఇప్పుడు మనం అనుకోవచ్చండి, నెంబర్స్ పరంగా చూసుకుంటే ఈ 13 ఏళ్లలో మేము దాదాపు ఒక 12,500 మందిని చూసాం. చాలా ఎక్కువ మందిని చూసామని మీరు అనుకోవచ్చు. అది మొత్తం నెంబర్లో లెస్ దెన్ 10% కన్నా, చాలా లెస్ దెన్ హాఫ్ ఆఫ్ ద 10% కన్నా ఉంటుంది. అలా ఉంటుంది. మరి మిగతా వాళ్ళందరూ ఏమవుతున్నట్టు, ఎక్కడికి వెళ్తున్నట్టు? అండ్ ఐ ఆల్సో హర్డ్ 2 తెలుగు స్టేట్స్లోనూ ఫస్ట్ పాలియేటివ్ కేర్ సెంటర్ అయినా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 100 మంది కూడా రాలేరా అంటే తెలీదా వాళ్ళకి? అదేనండి అపోహలు ఒకటి. అంటే నేనే షాక్ అయ్యాను మ్యామ్ విని. అంటే ఇంత మంచి ఆర్గనైజేషన్ మన హైదరాబాద్లో ఉంది, నో కాస్ట్, అసలు మనకి ఎక్కడ కూడా. అండ్ నేను ఇంకొక సోషల్ వర్కర్ కూడా మాట్లాడడం విన్నా నేను. వాళ్ళకి ఇక్కడ తీసుకొచ్చేదానికి వాళ్ళకి డబ్బులు ఖర్చులు లేకపోయినా కూడా మేమే ఇచ్చి వాళ్ళని ఇక్కడ దాకా తెచ్చుకుంటామండి అడ్మిషన్కి అని చెప్పి. ఇంత సర్వీసెస్ చేసిన వై పీపుల్. సో జనాలకు కొంచెం అవేర్నెస్ రావాలి. ఎందుకంటే ఇది 10 మందిలోకి దూసుకు వెళ్ళాలండి. అవును, నిజంగా సామాజిక మాధ్యమాల ద్వారా కానివ్వండి, మన నోటి మాట ద్వారా కానివ్వండి, ముందుకు వెళ్ళిపోవాలి. 10 మందికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇది తెలిస్తే ఇబ్బంది పడుతూ క్షోభ పడుతూ చనిపోవాల్సిన అవసరం లేదండి. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ డిగ్నిటీ ఇన్ డెత్ కదండి. ఇప్పుడు అందరూ కూడా రైట్ టు లైఫ్ అని ఉంది, మన రాజ్యాంగం చెప్తుంది. ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్ టు లివ్ అంటారు. రైట్ టు లివ్ లో భాగమే రైట్ టు డెత్ అండి. డిగ్నిఫైడ్ డెత్ జరగాలి అంటే మీరు రైట్ నుంచి మనిషి చివరి ఊపిరి వరకు బతుకున్నట్టే. ఆ బతుకున్నంత వరకు కూడా క్షోభ పడుతూ నొప్పులకి అవస్థలకి ఇబ్బంది పడుతూ ఉండకూడదు. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ కదండి. అది అందరికి అర్థం అవ్వాలండి. అర్థమైన రోజున అట్లీస్ట్ చదువుకుతో సంబంధం లేకు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమైపోయిందా అంటే అలా కూడా లేదండి. చదువుకొని వాళ్ళకి అర్థం కాలేదా అంటే అలా కూడా లేదు. ఇట్స్ అబౌట్ హౌ మచ్ ఆఫ్ acceptance we have for the concept of quality of life. Exactly. Quality of life ante dignity ante patient యొక్క చాయిస్ అని ఈ మూడిటి మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. సో ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ కూడా వాళ్ళు అడిగింది ఇస్తారు, వాళ్ళు వాళ్ళ విషెస్ని తీరుస్తారు అని విన్నా. సో ఇంత పెద్ద ఆర్గనైజేషన్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, నేను చూసిన ప్రతిదీ కూడా లైక్ ఒక కార్పొరేట్ హాస్పిటల్కి తీసిపోని విధంగా ఉంది. ఇక్కడ మనం చూస్తే కూర్చోడానికి కానివ్వండి, బయట పార్క్ ఏరియా కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. సో దీనికి ఎవరు స్పాన్సర్ కానివ్వండి, ఎవరు హెల్ప్ చేస్తూ ఉన్నారు? లైక్ ఎనీబడి కెన్ స్పాన్సరా? ఎవ్రీబడి షుడ్ స్పాన్సర్. నేను ఎనీబడి కెన్ స్పాన్సర్ ఆ క్వశ్చన్కి ఎవ్రీబడి షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇట్ అండి. ఎందుకనంటే అండి ఇలాంటి మంచి సంస్థని నిలబెట్టుకోవాల్సిన సామాజిక బాధ్యత మనందరిది. ఇక్కడ చాలా స్కీమ్స్ ఉంటాయండి. మీరు అంటే మన డబ్బు మన కోసమే కాకుండా ఇతరులకు కూడా స్పెండ్ చేయాలి అన్న ఒక థాట్, అంత జేబులకి చిల్లులు పడిపోయేంత అవసరం లేదండి. చిన్న చిన్న అమౌంట్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది. చాలా ఎన్జిఓస్ ఇదే ఆలోచనతోనే ముందుకెళ్తారు కదండి. ఇప్పుడు వీళ్ళు ఫండ్ రైజింగ్ చేస్తారు, దాని తర్వాత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చాలా ఆర్గనైజేషన్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తాయి. ఇవన్నీ కాకుండా ఇండివిజువల్ డోనర్స్ ముందుకు వస్తారు. ఇక్కడ మీరు చూసే ప్రతిదీ కూడా డొనేషన్తో వచ్చిందేనండి. మేమేది కొన్నది ఏది ఉండదు. వేరే వాళ్ళు ఇచ్చిన దాంతో మేము కొన్నదే. ఇది కట్టించినా ఎవరో కట్టించారు, ఆ ఫోటోలు ఎవరు ఇచ్చారో ఎవరో ఇచ్చారు, ఈ పెయింట్స్ ఎవరు వేశారో వేరే వాళ్ళు వేయించి పెట్టారు. ఇలా ఎవ్రీథింగ్ ఈజ్ త్రూ డొనేషన్స్. ఎందుకనంటే సమాజంలో ఇలాంటి ప్లేసెస్ నిలబడితే అండి
దెర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ గుడ్ డెత్ అండి. మంచి అంటే నరకంతో ఒక బ్లీడింగ్ అయిపోతూ పురుగులు పట్టి ఇబ్బంది పడిపోతూ చనిపోవాల్సిన అవసరం ఈ కాలంలో లేదండి. వాళ్ళు దేర్ ఈజ్ సంథింగ్ సునాయాస మరణం అనేది మనకు చెప్తుందిగా, మన యొక్క ధర్మం చెప్తుంది కదండి. ఆ సునాయాస మరణానికి ఏంటి స్థానం అంటే స్పర్శ హాస్పిస్. గ్రేట్ గ్రేట్ మ్యామ్. సో ఇంకా జనాల్లోకి ఇంకా ముందుకు వెళ్ళాలి అని అంటే మీరు మీ తరఫు నుంచి స్పర్శ హాస్పిటల్స్ గురించి ఏం చెప్తారు? ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఇప్పుడు మేము కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని చేస్తామండి. అంటే ఎవరినైనా మమ్మల్ని పిలిచి కానీ ఆర్ఎల్స్ మాకు ఇక్కడ పలానా వాళ్ళ దగ్గర కనుక అడిగితే చెప్తే మేము వెళ్ళి కనుక అక్కడికి వాళ్ళకి 4 మాటలు చెప్పగలిగితే మనం చేసే పని గురించి 10 మందికి అవగాహన క్రియేట్ అయ్యి 10 మంది ఇంకొక 100 మందికైనా అట్లీస్ట్ ఈ కేర్ గురించి తెలుస్తుంది అని అనుకుంటే మేము అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుస్తూ ఉంటామండి. ఇప్పుడు చూడండి మీరు వచ్చారు, మీతో మాట్లాడుతున్నాం. మా యొక్క సెల్ఫిష్నెస్ ఏంటి, ఇక్కడ 10 మందికి తెలిస్తే ఈ సంస్థను వాడుకోవాలి, బెడ్స్ అనేవి ఖాళీ ఉండొద్దు, అసలు ఎందుకు ఉండకూడదు. ఎందుకనంటే చాలా మంది చేతులు వేసి నడిపిస్తున్నారు దీన్ని, దాన్ని మరి 10 మందికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిది కదా. ఆ క్రమంలోనే మేము సెల్ఫిష్గా సే ఓకే రండి మాట్లాడండి మాతో, దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాకు సహాయం చేయండి అని మేము చేసేది అదండి. సో ఇది మేము ఎవరైనా పిలిచి మా దగ్గర వచ్చి మాట్లాడతారంటే మేము వెళ్ళి మాట్లాడతామండి. ఎక్కడికైనా వచ్చి మీకు చెప్తారా, స్కిల్ డెవలప్ చేస్తారా, ఇలాంటి పేషెంట్స్ని ఎలా చూసుకోవాలో నేర్పిస్తారా, సంస్థలు మా దగ్గరికి మనుషుల్ని పంపుతారు, మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి పాలియేటివ్ కేర్ గురించి లెసన్స్ చెప్తాం. కొన్ని స్కూల్స్ మాతో అనుసంధానం అయి ఉన్నాయి, వాళ్ళకి వెళ్ళి మేము పాలియేటివ్ కేర్ గురించి చెప్తాం. ఎందుకంటే చిన్నపిల్లలప్పటి నుంచి తెలియాలి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలో కూడా తెలియాలి. ఇవంతా కూడా పాలియేటివ్ కేర్ భాగం. ఒక మనిషితో ఎంపతిగా ఎలా ఉండాలి, ఓకే, ఒక స్వాంతన ఇచ్చే పదాలు ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే నేర్పిస్తే వస్తుందని అవగాహనతో మేము స్కూల్స్తో వర్క్ చేస్తాం, కాలేజెస్తో వర్క్ చేస్తాం. ఇప్పుడు మాకు ఉమెన్స్ డేకి వాటికి కార్పొరేట్ ఆఫీసెస్కి వెళ్తున్నాం, మాట్లాడతాం మేము వెళ్ళి అక్కడ, ఇవన్నీ చేస్తామండి. ఇంకేమన్నా అవకాశాలు ఉన్నా ఎవరైనా పిలిచినా కూడా మమ్మల్ని మేము వెళ్ళి దీని గురించి పాలియేటివ్ కేర్ అనేది ఇప్పుడు స్పర్శ హాస్పిస్కే వస్తారా, మీరు ఇంకొక ప్లేస్కి వెళ్తారా, దాని గురించి కాదు. పాలియేటివ్ కేర్ మీద అవగాహన పెరగాలి. మనిషి దాని యొక్క ఈ జబ్బు తగ్గినటువంటి మనుషులు దాని యొక్క ఆలంబనతో, దాని యొక్క సహాయంతో, సపోర్ట్ సిస్టమ్స్తో కొంచెమైనా స్వాంతన పొందాలండి. దట్స్ అవర్ సెల్ఫిష్ రీజన్. సో వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ ఫర్దర్గా ఇంకా ఎలా ఉండబోతుంది స్పర్శ హాస్పిస్ అనేది? ఇప్పుడు మా దానిలో మీరు చూస్తే కనుక మీరు మా సోషల్ వర్కర్స్ మాట్లాడుంటారేమో, మాట్లాడతారు. హోమ్ కేర్కి ఎక్కువ వెళ్తాం. మెజారిటీ ఆఫ్ అవర్ పేషెంట్స్ వాళ్ళ ఇళ్లల్లో ఉంటారు. మేము మా వ్యాన్స్ చాలా వరకు ఎందుకు వెళ్తాయండి. సో ఇప్పుడు ప్రస్తుతం 6 వ్యాన్స్తో 8 వ్యాన్స్తో వెళ్తున్నాం. ఇంకా ముందు ముందు స్కూటర్స్ వచ్చాయి, దాని ఇంకా వ్యాన్స్ ఇంకా కార్లు జోడిస్తాయి. సో ఇంకా ఎక్కువ దూరాలు వెళ్ళి ఇంకొక ఎక్కువ మంది పేషెంట్స్ని మేము చూసుకునే అవకాశం మాకు దొరుకుతుంది అండి. సో ఎందుకంటే ఇక్కడ 82 పడకలతో ఆగుతోంది. సో అక్కడ హోమ్ కేర్ అనుకోండి, అక్కడ మేము వ్యాన్స్ కొంచెం ఎక్కువగా పెట్టుకోగలిగామంటే ఎక్కువ మంది జనాల్ని మేము రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మేము ఇప్పటికే నిజామాబాద్ వెళ్తున్నాం, కరీంనగర్ వెళ్తున్నాం, అక్కడికి కూడా వెళ్ళి పేషెంట్స్ని చూసుకుంటాం. ఇంకేదైనా ఆసుపత్రి వారు మమ్మల్ని కోరి మీరు మా దగ్గర కూడా రండి, మా దగ్గర కూడా పేషెంట్స్ ఉన్నారు ఇలా జబ్బు తగ్గని వాళ్ళు, మీరు వచ్చి అక్కడ మాకు ఉపశమనానికి సంబంధించిన మందులు కానీ కౌన్సిలింగ్ కానీ ఇవ్వండి అంటే మేము సంసిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ప్రతి వాళ్ళ నైతిక సాంఘిక బాధ్యత. all of us have to do this. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మనం జనరల్గానే మనం కొంచెం సెల్ఫిష్గా ఉంటాం లైఫ్లో. సో మీరు స్పర్శ హాస్పిటల్స్కి వచ్చిన తర్వాత మీరు మీ లైఫ్లో మీ పర్సూయింగ్ ఆఫ్ లైఫ్ మన చేంజ్ అయిందా? చాలా చేంజ్ అయింది. నేను రోజు ఇదివరకు ఇక్కడికి రాకముందు లేదండి, టీవీ పెట్టుకు చూస్తే ప్రతి వాళ్ళని ఏదో రేప్ చేసేస్తున్నారో, దొంగతనాలు చేసేస్తున్నారో, దోచేసుకుంటున్నారో, అన్యాయాలు జరిగిపోతున్నాయో అలా అనిపించేది నాకు. మానవత్వం అయిపోయింది, ఎండ్ ఆఫ్ స్టోరీ. నేను ఒక్కదానే చాలా మంచిదాన్ని, ఆ ఫీలింగ్లో నేను ఉండేదాన్ని అనుకున్నాను. చాలామందికి అది అవుతుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అండి ఈ కుటుంబ సభ్యులు వాళ్ళ కోసం పడే తపన, వాళ్ళు చేసేటువంటి వాళ్ళ మనిషి కోసం వాళ్ళు చేసేటువంటి పనులు చూస్తే ఇంకా మానవత్వం చాలా ఉంది. అందుకనే ఇంకా ఈరోజు కూడా ఇంకా ఇలా ఉన్నాం మనం అందరం అంటే మానవత్వం, మంచితనం ఇంకా నిలబడి ఉన్నాయి ఇక్కడ అనేది నేను చూస్తానండి. వాళ్ళకి ఏం సంబంధం ఉండదండి. లోపలికి వస్తారు, మేడం ఏం చేయమంటారు మాకు అని అడుగుతారు. మేము ఏదైనా ఇది కావాలండి మా పేషెంట్స్కి అది కావాలి అంటే కనుక తీసుకొస్తారు, డంప్ చేస్తారు. మేడం మీ పేరు అంటే అవసరం లేదండి, మేము వెళ్ళిపోతారు.
కొంతమంది ఏది అడిగితే అది ఇచ్చిన సందర్భాలు ఉంటాయండి. మా దగ్గర పేషెంట్ బాడీని తీసుకెళ్ళడానికి డబ్బులు లేవంటున్నారండి. మీరు ఒక్కసారి ఎంత అండి, ఏ ఊరు వెళ్తున్నారు, అంబులెన్స్ వాళ్ళు ఎంత అన్నారండి, ఇదిగోండి ఇది పంపిస్తున్నాం, అంబులెన్స్లో ఎక్కించి పంపించేస్తామండి. ఇవంతా ఎలా జరుగుతుందండి? మానవత్వం, మంచితనం ఇంకా అలా ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ పనిచేసిన తర్వాత అబ్బా మంచి మనుషులు ఇంకా చాలామంది ఉన్నారు, అందుకనే ఇంకా మనందరం ఇలా ఉన్నాం, ప్రపంచం ఇంకా ఇలా ఉంది అంటే బికాస్ ఆఫ్ సో మెనీ గుడ్ సోల్స్ అండి. There are wonderful people in the society. Yeah. నా బిలీఫ్ ఇన్ హ్యూమానిటీ పెరిగిందండి ఇక్కడికి వచ్చాక. Great. That's my learning. సో హౌ పీపుల్ షుడ్ బి దేర్ అంటే ఎలా ఉండొచ్చు జనాలు? సో మీరు చూసిన లైఫ్ త్రూ ఇక్కడ చాలా మందిని చూస్తూ ఉంటాం, దే ఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు డెత్ ఆర్ దే ఆర్ ఆల్రెడీ డెడ్. లైఫ్ని చూసిన తర్వాత ఇక్కడ ఫైనల్ స్టేజ్లో ఉన్న వాళ్ళని మీరు చూసారు ఆల్రెడీ. సో చాలా ఎక్స్పీరియన్సెస్, వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేసేసారు ముందే. సో మీ వే ఆఫ్ పర్సూయింగ్ లైఫ్ అనేది మారింది. సో జనాలు ఇంకా చాలా అపోహల్లోనే ఉండుంటారు, వాళ్ళు ఎలా ఉండొచ్చు అని మీరు ఎలా చెప్పగలుగుతారు? అంటే హౌ కెన్ ఎ మ్యాన్ మీన్ హ్యూమన్ బీయింగ్ షుడ్ బి? పక్క వాళ్ళ బాధలో పాలు పంచుకోవాలి అనే భావన పెరగాలండి. నేను నా కోసం కాదు, నేను మన కోసం అన్న భావన రావాలి. వచ్చిన రోజునండి, మా చిన్నప్పుడు మేము చూసిన రోజులు తిరిగి వస్తాయని నేను నమ్ముతాను. ఆ జాయింట్ ఫ్యామిలీస్ అలా ఉండాలని నేను ఇప్పుడు ఏదో జరిగిపోయింది మంచిది ఇప్పుడు చెడ్డదని అనట్లేదు. ఇట్స్ వండర్ఫుల్ జనరేషన్ ఇది, వెరీ స్మార్ట్ అండ్ మల్టీ ఫెసెటెడ్, మల్టీ టాలెంటెడ్ జనరేషన్స్ ఇవే. బట్ నా కోసం నేను అనుకోకుండా నేను మన కోసం అనేది ఒక కాన్సెప్ట్ వచ్చిన రోజున అలాంటి బిహేవియరు, ఇంకొకళ్ళ బాధలో పాలు పంచుకునే అవకాశం ఎలా దొరుకుతుందా అని ఒక ఎదురుచూపు చూసేటువంటి యాటిట్యూడ్ వచ్చిన రోజున చాలామందికి ఉందండి, ఇప్పటికి లేదని నేను అన్నాను. బికాస్ ఐ సీ సచ్ వండర్ఫుల్ కిడ్స్ వాకింగ్ ఇన్ అరౌండ్ 20s ఉంటారు, 30s ఉంటారు, చిన్న వాళ్ళు తోచింది చేస్తారు, వెళ్ళిపోతారు, వాళ్ళకి అసలు పేరు కూడా అవసరం లేదు. చాలా వండర్ఫుల్ పీపుల్ ఉన్నారు. బట్ అది సరిపోదు, ఇంకా ఎక్కువ మందికి ఆ యాటిట్యూడ్ రావాలండి. That's my belief. Thank you so much, ma'am. It was great talking to you. Same here, Amma. So yeah, I just hope that everybody అంటే అందరూ కూడా ఈ పాలియేటివ్ కేర్ గురించి అట్లీస్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా యాక్సెప్టెన్స్ వచ్చేస్తుందమ్మా. నిజంగానే మ్యామ్, నాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ద వే ఆఫ్ మై పర్సెప్షన్ అబౌట్ థింకింగ్ మై సెల్ఫ్ కానీ జనాల గురించి కానీ చాలా చేంజ్ అయింది. థ్యాంక్ యూ. యా, ఐఎమ్ జస్ట్ ఓవర్వెల్మ్డ్ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. బాయ్. చూసారు కదండి ఈ వీడియో. స్పర్శ్ హాస్పిస్ అనేది ఒక వండర్ఫుల్ ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిటబుల్ అండ్ నాన్ రిలీజియస్ ఆర్గనైజేషన్. ఎవరికైతే పాలియేటివ్ కేర్ కానీ లేదంటే హాస్పిస్ కేర్ కానీ అవసరం ఉంటుందో ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే ఇక్కడికి రాగానే ఒక ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ వచ్చింది నాకు. బేసిక్గా చాలామంది లాస్ట్ స్టేజెస్లో ఉంటారు, జీవక్షవాల్లో పడిపోయి ఉన్నారు అని అంటారు. అలాంటి వాళ్ళని మనం ఎంత కేర్, ఎంత ఎమోషన్స్ ఇచ్చి మనం చూసుకుంటాం జనరల్గా ఇంట్లో. అసలు అన్నీ మన సొంత వాళ్ళకే అలా చేసుకోలేకపోతాం. కానీ స్పర్శ్ హాస్పిస్లో వాళ్ళు సొంత మనుషుల్లాగా కేర్, ఎమోషన్స్తో, ఇట్స్ నాట్ అ క్యూరబుల్ ట్రీట్మెంట్, ఇట్స్ అ కేరబుల్ ట్రీట్మెంట్. ఎస్, ఇట్స్ ఏ వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి ఆల్ టుగెదర్. సో ఎవరైతే ఇంకా చనిపోతారో, వాళ్ళ చివరి క్షణాల్లో ఉంటారో, లేదంటే ఎవరికైతే పాలియేటివ్ కేర్ అవసరం ఉంటుందో వాళ్ళు తప్పకుండా రావాల్సిన ప్లేస్ అనేది చెప్తాను ఇది నిజంగానే. సో ప్లీజ్ స్పర్శ గురించి ఇంకా అవగాహన పెరగాలి, దీన్ని యాక్సెప్ట్ చేయగలగాలి మనం కూడా. ఇంత మంచి ప్లేస్లో ఇంత మంచి ఫెసిలిటీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరిస్తారు చెప్పండి? సో ఎస్, ఎవరికైతే నెసెసిటీ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్లేస్ని రెఫర్ చేయండి. అండ్ ఇక్కడ మీరు కావాలంటే యూ కెన్ బి అ స్పాన్సర్ టు. ఇక్కడ గార్డెన్ అనే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. యూ కెన్ బి అ గార్డియన్ టు స్పర్శ్ హాస్పిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.